కానీ మీరు చెప్పండి, కమ్యూనిస్టులకు ఉజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. కమ్యూనిస్టులను ఎవరూ తప్పుపట్టలేరు. సరే, వాళ్ళ సిద్ధాంతాలతో విభేదించవచ్చు, కానీ వాళ్ళని కూడా చాలా అంటే చాలా నీచంగా నా కొడుకులు అని ఇటువంటి పదజాలం వాడటం ఏ విధంగా సమంజసం? కానీ మీరు అన్నట్టుగా వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా. ఎందుకంటే మా ప్రాంతం, నేను జన్మించినటువంటి ప్రాంతం సుమారు 5-6 పర్యాయాలు మా ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేనే ఉంటూ వచ్చాడు. సిహెచ్ రాజేశ్వరరావు గారు కాదు, దేశం చిన్నమల్లయ్య కానీ, బద్దం ఎల్లారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గాన్ని, ఇందుర్తి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కాబట్టి మా ప్రాంతం అంతా కూడా ఆ భావాలు కలిగినటువంటి ప్రాంతమే. అప్పటికి ఇప్పటికీ బేరీజ్ వేసుకుంటే ఈ 3 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ప్రగతిని చూస్తే ఒక్కొక్క గ్రామంలో ఈ 3 సంవత్సరాలలోనే రోడ్లు కనబడుతున్నాయి, పెన్షన్లు ఇస్తుండ్రు, చెక్ డ్యాములు కనబడుతున్నాయి. అదేవిధంగా నీటి వనరుల యొక్క పెంపు, వనరులు ఎట్లొస్తున్నాయి అనేది తెలుస్తుంది. అదే రైతులకు ఎరువులు, ఇవన్నీ కూడా విత్తనాలు సరఫరా చేసేటువంటి ఒక విధానం, ఇవన్నీ కూడా కనబడే వరకు రైతులలో ఎంత మార్పు కనబడుతుంది, ప్రజలలో మార్పు వస్తుంది. అరే ఇన్నేళ్ళు ఏమైపోయాయి. కానీ అదే రైతులకు మీరు సంఖ్యలు కూడా వేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఒకటి యాదృచ్ఛికంగా జరిగేటువంటి ఒక సంఘటన. నేను అందుకొరకే అనేది, ఇంత పెద్ద వ్యాస్ట్లో జరుగుతున్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జరుగుతుంటాయి కొన్ని. ఎందుకంటే అన్నిట్లలో కూడా కేసీఆర్ ఉండడు కదా. కొందరు కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, బాధ్యత వహించేటువంటి వాళ్ళు కూడా కొన్ని ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కాదని అనటానికి వీళ్ళు. దానికి కూడా రిపెంట్ అయినామా అనేటువంటి ఒక మాట చెప్పినాం. అట్లా జరిగేట్లు లేకుండే అనేటువంటి ఒక మాట పలు పర్యాలు చెప్తూ వచ్చినాం. ఆ సంఘటన జరగరాదు అనేటువంటి ఒక మాట చెప్పినాం. కానీ అదే ఇష్యూగా పెట్టుకొని ఏదో ఇష్యూలు లేనట్టుగా మీరు అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారు. ఎస్, మేము ఎవరైతే భూమి మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక దళిత మహిళలు, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, స్పెసిఫిక్గా దళిత మహిళలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు కూడా వాళ్ళు ఒక్కనాడు కూడా నాకు ఈ ఎకరం భూమి నాది అనేటట్టుగా లేకుండే. అటువంటి మహిళలను గుర్తించి వారికి 3 ఎకరాల చొప్పున వారికి పెట్టుబడి పెట్టి, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి, వారికి మోటారు అన్నీ బిగించి తదనుగుణంగా వారికి చేసినటువంటి అభివృద్ధి అనేది. అట్లా 30,000 ఎకరాలు ఇలా మేము ఇప్పటికీ ఇవ్వగలిగినాం 3 సంవత్సరాల్లో. ఉన్న విషయం వాస్తవం చెప్తున్నాం. అంటే ఎందుకు వచ్చిందంటే, అంటే ఆ పర్టికులర్గా ఆ కార్యక్రమం ఎందుకు కావాలంటే ముందుకు వెళ్ళలేకపోతుంది? ఎందుకు వెళ్ళలేకపోతుందంటే, చాలా ఏరియాలలో ఇప్పుడు మనం భూసేకరణ చేద్దామంటేనే, ఎందుకంటే ఎవరి భూమి కొనిస్తామని అన్నారు కదా, కొనిస్తామని అంటేనే ఒక్కొక్క దగ్గర 10 లక్షల రూపాయలు, ఒక ఎకరం చొప్పున 30 లక్షలు పెట్టి కొనిస్తాం. ఖమ్మంలో ఉండేటువంటి ఒక దళిత మహిళ వచ్చి, బిడ్డ నువ్వు నాకు 30 లక్షలు పెట్టి నాకు 3 ఎకరాల భూమి కొనిచ్చినావు, నీ రుణం తీసుకుంటా బిడ్డ అనేటువంటి ఒక మాట స్వయంగా దళిత మహిళ చెప్పినటువంటి ఒక ఉదంతం ఉన్నది. ఆ రకంగా దళిత మహిళల్లో ఆ ఉత్సాహం, వాళ్ళు పరిగే ఏరుకొని జీవించేటువంటి ఒక దళిత మహిళలు అండి వాళ్ళు. అటువంటి వాళ్లకు స్వతహాగా నీకు 3 ఎకరాల భూమి వచ్చింది అంటే ఎంత సంతోషం ఉంటావు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.